ఈ ఎన్ఆర్ఐస్ అక్కడ చేస్తున్న ఉద్యోగానికి వచ్చే జీతానికి వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ కట్టేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే అలా కొంచెం కొంచెం కూడబెట్టుకున్న డబ్బులు అక్కడ నుంచి ఇక్కడికి పంపించాలంటే భయం అవుతుంది. ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ ఏమైనా ట్యాక్స్ చూపించాలా, ఇక్కడ ఏమైనా అడగాలా అని అదొక భయం అవుతుంది. కార్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పట్లేదు మనకు అంత తెలివి లేదు కదా అని. అందుకే ఆడిటర్ని పట్టుకొచ్చి ఈ బైట్ మీకోసమే తీస్తున్నాను అనమాట. అన్ని షోరూమ్స్ వాళ్ళు ఇది జిఎస్టీ మార్పు జరిగిందని చెప్పేసి సడన్ గా డిస్కౌంట్స్ ఇస్తున్నారు, లక్షన్నర డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఎందుకు, ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఏంటి? ఒక ఇప్పుడు కొనేవాడికి ఇప్పుడు కొంటే లాభమా? నావీ వాళ్ళు కూడా, నావీలో జాబ్ చేసే వాళ్ళు కూడా దాని వాళ్ళకి ఒక సపరేట్ అగ్రిమెంట్ ఉంటుంది. సో అదేంటంటే దాన్ని బేస్ చేసుకుని జనరల్ గా ఎన్ఆర్ఐ అనేసరికి 182 days కంటే ఎక్కువ ఉన్నారనుకోండి అవుట్ ఆఫ్ ది కంట్రీ, దెన్ దే విల్ కమ్స్ అండర్ ది ఎన్ఆర్ఐ కేటగిరీ. 180 6 నెలల కంటే ఎక్కువ. సో ఎన్ఆర్ఐస్ అయినా కూడా మీరు ఆయన కాల్ చేసి అడగచ్చు. ఎన్ఆర్ఐ ఫ్లైట్ దిగాడంటే చాలు ఆ ఎయిర్పోర్ట్ లో నుంచి దోపిడీ స్టార్ట్. పోర్టర్ దగ్గర బిగిన్ అవుతుంది దోపిడీ. ఇంకా తర్వాత నేను చెప్పను ఎక్కడెక్కడ అని అందరికీ తెలుసు. అడుగు అడుగున ఎన్ఆర్ఐ అయితే దోపిడీ దోపిడీ దోపిడీ. అంత దోపిడీల మధ్యలో దాచిపెట్టుకున్న కొంచెం అమౌంట్కి ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, దానికి మళ్ళీ ట్యాక్సులు కట్టాలా, ఈ భయాలు అవసరం లేదు. ఒక్క ఆడిటర్ కాంటాక్ట్ మన దగ్గర ఉంటే. అందుకే నేను ఎన్ఆర్ఐస్ కోసమే ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు కార్ కొనడానికి వెళ్తే అందరూ డిస్కౌంట్స్ అంటున్నారు, సర్టెన్ డేట్స్ పెట్టారన్నమాట. సో ఇది చాలా హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దాని మీద ఏంటి, అసలు కొనొచ్చా లేదా, అసలు ఎందుకు వీళ్ళు సడన్గా ఎన్ని డిస్కౌంట్స్ ఇస్తున్నారు, దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ తీసుకుందామని నేను వచ్చాను. మా యోగా ఫ్రెండ్, నమస్కారం ఓపిరెడ్డి గారు, మా యోగా ఫ్రెండ్ అనమాట, ఆడిటర్ గారు అనమాట. సో కొంచెం రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు ఒక 2-3 బైట్స్ ఇవ్వండి, ఈ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే, సరే అమ్మా అలా తీసుకో అంటే అలా తీసుకొచ్చేసాను అనమాట. ఓపుల్ గారి ఈరోజు ఏమవుతుందంటే, మేము కార్ కొనడానికి వెళ్తే హుండాయ్ కానీ ఇంకా ఏదైనా టొయోటా కానీ అన్ని షోరూమ్స్ వాళ్ళు ఏదో జిఎస్టీ మార్పు జరిగిందని చెప్పేసి సడన్ గా డిస్కౌంట్స్ ఇస్తున్నారు, లక్షన్నర డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఎందుకు, ఏం జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఏంటి? ఒక ఇప్పుడు కొనేవాడికి ఇప్పుడు కొంటే లాభమా, లేకుంటే ఏ డేట్ తర్వాత కొంటే లాభము? అమ్మేవాడికి లాభమా, కొనేవాడికి లాభమా? ఇంకా నేను మాట్లాడను, మీరు చెప్పండి. రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ రిఫార్మ్స్ తెచ్చారు. సో దానిలో భాగంగా ఏంటంటే డిఫరెంట్ జిఎస్టీ రేట్స్ ఉండేవి ఇంతకు ముందు, 5%, 12%, 18, 28. సో అవన్నీ తీసేసి ఇప్పుడు రీసెంట్ గా వచ్చేసి 5, 18 ఈ 2 రేట్స్ పెట్టారు. జనరల్ ఈ కాస్ట్ వచ్చేసి 28% లో ఉండేవి. సో ఇప్పుడు ఆ సిసి అని చెప్పి ఒకటి ఉంది, ఆ సిసి బేస్ చేసుకొని బిలో దాని లిమిట్ లో ఉందనుకోండి, అది వచ్చేసి 18% జిఎస్టీ కింద వస్తుంది. వెహికల్ ఇంజిన్ సిసి 1400 cc, 1500 cc అని చెప్పి ఉంటుంది కదా. సో ఆ సీసీని బట్టి టాక్సేషన్ మారుతుంది కార్ వాళ్ళకి. దాని మీద ఎక్కువ డిస్కౌంట్స్ ఇప్పుడు ఇస్తున్నారు. 28% ఉన్నది ఇప్పుడు 18% కి వచ్చింది. సరే, ఇప్పుడు కార్ వాళ్ళు ఇప్పుడు 1400 బిలో సీసీ ఉన్న వాటికి 18% జిఎస్టీకి వచ్చింది. ఇప్పుడు ఎర్లియర్ ఇట్ వాస్ 28%. హుండాయ్ క్రెటా కార్ కొందామంటే 1,30,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. కానీ మాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎందుకు ఇంత కంగారు పెడుతున్నారు. ఇప్పుడు కొందామా, లేకుంటే జిఎస్టీ స్లాబ్ మారిపోయిన తర్వాత కొందామా? ఏం చేస్తే బెనిఫిట్ అవుతుంది? ఒక హుండాయ్ క్రెటా కారు ఐ థింక్ దాని రేట్ వచ్చేసి ఇప్పుడు 26 lakhs కి హై ఎండ్ వచ్చేస్తుంది. దాని ఎగ్జాంపుల్ గా చెప్తామా? మీరు ఒక ఇండివిజువల్ పర్సన్ గా తీసుకుంటున్నారు, లేదంటే మీరు కంపెనీ కోసం కొంటున్నారా అని చెప్పేసి ఉంటుంది. జనరల్ గా ఈ కాస్ట్ విషయానికి వచ్చేసరికి మీరు ఇండివిజువల్ గా తీసుకున్నా, కంపెనీ నేమ్ మీద తీసుకున్నా సేమ్ వస్తుంది. ఎందుకంటే మీరు జిఎస్టీ ఇన్పుట్ క్లెయిమ్ చేయలేరు. సో అల్టిమేట్ గా ఏంటంటే మీకు ఎక్కడ లోయర్ ప్రైస్ కి వస్తా ఉంది, జిఎస్టీ చేంజ్ అయిన తర్వాత మీకు తక్కువ రేట్కి వస్తుందా, ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మీకు తక్కువ రేట్కి వస్తుందా? ఎక్కడ తక్కువ వస్తే మీరు అక్కడ తీసేసుకోవచ్చు. అది కార్ వాళ్ళు చెప్పట్లేదు. జిఎస్టీ స్లాబ్ మారిన తర్వాత అప్పుడు ఎంత రేట్లు ఉండిపోతున్నాయి అంటే ఏమో మాకు తెలియదు, చెప్పలేం అని చెప్పేస్తున్నారు. సో బేస్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది, జిఎస్టీ రేట్ ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు వేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 20 లక్షలు వేస్తున్నారు అనుకుందాం, దానికి పాత జిఎస్టీలో 28% వేస్తుంది కాబట్టి ఆ 28% మన మీదకి వేస్తున్నారు. తర్వాత కొత్త జిఎస్టీలో అది 18% అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా కార్ ప్రైస్ అనేది అప్పుడు తగ్గిపోతుంది. బేస్ ప్రైస్ మీద జిఎస్టీ వేస్తారు. సో బేస్ ప్రైస్ చేంజ్ అవ్వదు ఇక్కడ, ఓన్లీ జిఎస్టీ అమౌంట్ మాత్రం చేంజ్ అవుతుంది. సో కార్ అంటే ఆల్రెడీ కార్ వాళ్ళు ఎక్కువ డబ్బులు కట్టేసి తీసుకోవటం వలన త్వరగా చేయమంటున్నారో లేదా, ఇంకోటి ఈ టైం గ్యాప్ వాళ్ళకి బిజినెస్ లాస్.
అంటే ఈ ట్యాక్స్ ఆల్మోస్ట్ 10% గ్యాప్ ఉంది కదా, ఆటోమేటిక్ గా ప్రైస్ తగ్గించాల్సింది వస్తుంది కాబట్టి పీపుల్ కూడా అది పాయింట్ అండి, ఎక్కువ సేల్స్ చేసేసేయాలి, సేల్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ ఉంది, హైయర్ ప్రైస్ కి వాళ్ళు తీసుకున్నారు. ఇంకోటి ఈ మధ్యలో వాళ్ళకి బిజినెస్ ఉండదు, నో బిజినెస్ మీన్స్ నో ప్రాఫిట్. కరెక్ట్. అందరూ ఆ స్లాబ్ మారాకే తీసుకుందామని ఆగుతారు కదా, అది అలా కాకుండా ఉండాలని. ఆల్రెడీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కార్స్ అప్పటికి ఓల్డ్ అయిపోతాయి కదా, అలా అవ్వకూడదని అందుకని ఇప్పుడు తక్కువ ప్రైస్కి ఇచ్చేసి తీసుకుంటున్నారు అనమాట. సో ఒకవేళ మీరు కార్ కంపెనీకి వెళ్ళి కొనాలనుకుంటే ఏ కార్ అయినా కానీ ఇప్పుడు మనం ఓబుల్ రెడ్డి గారు చెప్పినట్లు క్యాలిక్యులేట్ చేసుకోండి. బేస్ ప్రైస్ ఉంటుంది ప్లస్ జిఎస్టీ అంటారు కదా, అక్కడ మాత్రమే తేడా జరుగుతుంది అంట. కార్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పట్లేదు మనకు అంత తెలివి లేదు కదా అని, అందుకే ఆడిటర్ని పట్టుకొచ్చి ఈ బైట్ మీకోసమే తీస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. ఇంకొక సెగ్మెంట్లోకి వెళ్దాము. వెరీ పాపులర్ సెగ్మెంట్ ఎన్ఆర్ఐ సెగ్మెంట్ గురించి అడగబోతున్నాను. ఎన్ఆర్ఐస్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఎక్కడున్నా కూడా ఈ ఎన్ఆర్ఐస్ అక్కడ చేస్తున్న ఉద్యోగానికి వచ్చే జీతానికి వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ కట్టేస్తున్నారు. కాకపోతే ఏమైతుందంటే అలా కొంచెం 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 కూడబెట్టుకున్న డబ్బులు అక్కడ నుంచి ఇక్కడికి పంపించాలంటే భయం అవుతుంది. ఎందుకు అంటే మళ్ళీ ఇక్కడ ఏమైనా ట్యాక్స్ చూపించాలా, ఇక్కడ ఏమైనా అడగాలా అని అదొక భయం అవుతుందండి. అది దానికి ఏమన్నా కొంచెం ఒక ఎన్లైట్మెంట్ లాగా మాకేమన్నా ఇస్తారా? జనరల్ గా ఏంటంటే ఒకసారి ట్యాక్స్ పే చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ దాని మీద ట్యాక్స్ వేయరా, దాన్ని ట్యాక్స్ కాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, డబుల్ ట్యాక్సేషన్ అంటారు. సో అట్లా ఒకసారి ట్యాక్స్ పే చేసాము అంటే దాని మీద మళ్ళీ ట్యాక్స్ వేసే విధానం మన ఇండియాలో లేదు. అయితే ఏంటంటే ఎన్ఆర్ఐస్ కేసుకు వచ్చేసరికి మన కంట్రీకి ఆ కంట్రీకి ఉన్న డిటిటిఏ అగ్రిమెంట్స్ అని చెప్పి చెప్తారు, డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి. సో ఆ అగ్రిమెంట్స్ బేస్ చేసుకొని అక్కడ రెవెన్యూ వాళ్ళు ఎర్న్ చేసిన రెవెన్యూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు యాజ్ పర్ ఆ అగ్రిమెంట్స్ ప్రకారము మనకి ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయో అవి మనం క్లెయిమ్ చేసుకుంటాం. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీగా దే కెన్ ట్రాన్స్ఫర్ దేర్ అమౌంట్ టు దేర్ హోమ్ కంట్రీ. ఫస్ట్ అయితే మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ బ్యాంక్ లో పడిపోతుంది, ఓకేనా? అందరికీ ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఈ అకౌంట్లు అయితే అందరికీ లేవు, ఈ మధ్య కాలంలో వచ్చాయి. కానీ ఒకప్పుడు అయితే ఒక సింపుల్ బ్యాంక్ అకౌంటే ఉంటుంది. ఎందుకంటే ఆన్ సైట్ ఆపర్చునిటీ వచ్చి 3 సంవత్సరాలే ఉందాం అనుకుని వెళ్ళిన వాడు పొరపాటున 12 సంవత్సరాలు ఉంటుంది, గ్రీన్ కార్డు కూడా వచ్చేస్తుంది. అకౌంట్ అయితే అదే మెయింటైన్ చేస్తుంటారు, ఆ అకౌంట్కే పంపించటం, ఇక్కడ ఫ్యామిలీకి ఉపయోగపడటం. సో ఆ అకౌంట్లోకి డబ్బులు పంపించిన తర్వాత ఇప్పుడు మంత్లీ అయితే నిల్ రిటర్న్స్, ఇక్కడ ట్యాక్స్ ఫైలింగ్ అయితే ఇయర్లీ ట్యాక్స్ ఫైలింగ్ అయితే జరుగుతూ ఉండాలి కదా, కంపల్సరీ ఫైలింగ్ చేయాలి. ఇప్పుడు ఇయర్లీ ఫైల్ చేస్తున్నప్పుడు అంత బల్క్ అమౌంట్ ఇలా వచ్చి పడినప్పుడు మీరు అడుగుతారు ఏంటిది ఇది అని. సార్ నేను అక్కడ కూడబెట్టుకున్న డబ్బులు ఇక్కడికి పంపించాను, నేను ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్తా. నెక్స్ట్ ఏమైతుంది, దాన్ని మనం ఏమైనా దానికి ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు దానికి మళ్ళీ? అక్కడ మనం ఆల్రెడీ ట్యాక్స్ పే చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏ కంట్రీతో మన ఇండియా ఏ కంట్రీతో అగ్రిమెంట్ ఉందో ఆ కంట్రీతో అగ్రిమెంట్ బేస్ చేసుకొని వెదర్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఆర్ నాట్ అనేది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ వి హ్యావ్ అగ్రిమెంట్స్. సో అక్కడ చేసిన అమౌంట్ దే కెన్ ఫ్రీలీ ట్రాన్స్ఫర్ టు ఇండియా. సో అక్కడ మేము ట్యాక్స్ ఈవెన్ ఖతార్, కువైట్, యుఎస్, యూకే ఆల్ దీస్ కంట్రీస్ కూడా మనకు అగ్రిమెంట్స్ ఉన్నాయి. సో అక్కడ ఏం చేసిన అమౌంట్ దే కెన్ ట్రాన్స్ఫర్ టు ఇండియా, నో ప్రాబ్లం. ఓకే. సో మనం ఫైల్ చేస్తున్నప్పుడు ఏమని చూపిస్తామండి దాన్ని, ఈ అమౌంట్ ని ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు ఇయర్ ఎండ్ లో ఫైల్ అమౌంట్ అంటే ఆల్రెడీ మీరు అక్కడ ఫైల్ చేశారు కాబట్టి ఇక్కడ ఆ ఇన్కమ్ నేను చూపించాల్సిన అవసరం ఉండదు, ఎగ్జామ్టెడ్ కింద చూపించాలి అంటే. ఈవెన్ దిస్ నేవీ వాళ్ళు కూడా, నేవీలో జాబ్ చేసే వాళ్ళు కూడా దానికి వాళ్ళకి ఒక సపరేట్ అగ్రిమెంట్ ఉంటుంది. సో అదేంటంటే దాన్ని బేస్ చేసుకొని జనరల్ గా ఎన్ఆర్ఐ అనేసరికి 182 days కంటే ఎక్కువ ఉన్నారనుకోండి అవుట్ ఆఫ్ ది కంట్రీ, దెన్ దే విల్ కమ్స్ అండర్ ది ఎన్ఆర్ఐ కేటగిరీ. 6 నెలల కంటే ఎక్కువ. సో వాళ్ళకు అక్కడ ఏం చేసిన అమౌంట్ అక్కడ ట్యాక్స్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ అమౌంట్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ట్యాక్స్ ఫ్రీ అని చెప్తున్నారు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఓబుల్ రెడ్డి గారి నెంబరు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా మీరు కమెంట్ చేస్తే నేను ప్రతి కమెంట్ లో మీకు ఆయన నెంబర్ నేను పంపిస్తాను, లొకేషన్ తో సహా అనమాట. సో ఎన్ఆర్ఐస్ అయినా కూడా మీరు ఆయన కాల్ చేసి అడగచ్చు. ఎన్ఆర్ఐ ఫ్లైట్ దిగాడంటే చాలు ఆ ఎయిర్పోర్ట్ లో నుంచి దోపిడీ స్టార్ట్. పోర్టర్ దగ్గర బిగిన్ అవుతుంది దోపిడీ, ఇంకా తర్వాత నేను చెప్పను ఎక్కడెక్కడ అని, మీ అందరికీ తెలుసు. అడుగడుగున ఎన్ఆర్ఐ అయితే దోపిడీ దోపిడీ దోపిడీ. అంత దోపిడీల మధ్యలో దాచిపెట్టుకున్న కొంచెం అమౌంట్ కి ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, దానికి మళ్ళీ ట్యాక్సులు కట్టాలా, ఈ భయాలు అవసరం లేదు. ఒక్క ఆడిటర్ కాంటాక్ట్ మన దగ్గర ఉంటే. అందుకే నేను ఎన్ఆర్ఐస్ కోసమే ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను.
గెట్ ఇన్ టచ్. ఎన్ఆర్ఐస్ అక్కడ సంపాదించుకున్న మనీతో ఇక్కడ ప్రాపర్టీ కొనొచ్చా సార్? మళ్ళీ దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ప్రాపర్టీస్ కొనొచ్చు. అదర్ దాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, రిమైనింగ్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, బిల్డింగ్స్, కమర్షియల్ ల్యాండ్స్ ఇవన్నీ కొనొచ్చు. అగ్రికల్చరల్ ల్యాండ్ కొనకూడదా? అగ్రికల్చర్ ల్యాండ్ పాస్పోర్ట్ ఉన్నా కూడా కొనొద్దా. ఇక్కడికి వచ్చా కొనుక్కోవచ్చా మళ్ళీ? అంటే రెసిడెంట్ కేటగిరీ కిందకి వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. అంటే వచ్చాక 6 నెలలు ఆగాల, 3 నెలలు ఆగాల లాంటిది? 182 days అనే కండిషన్ ఉంది కదా, ఆ కండిషన్ ఓకే అవుతే కొనుక్కోవచ్చు. వచ్చాక 6 నెలలు ఆగినా కొనుక్కోవచ్చు అంట. ఆడు ఉన్నప్పుడు మాత్రం కొనడానికి వీలు లేదు. మా ఫాదర్ పేరు మీద, మదర్ పేరు మీద కొనొచ్చా అగ్రికల్చరల్? అంటే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించాల్సి ఉంటుంది కదా, ఎక్కడదని చెప్పి కొడుకిచ్చాడు గిఫ్ట్ కింద అని చెప్పి పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ప్రాపర్టీ అమ్ముతే తండ్రి ద్వారా వచ్చిన ప్రాపర్టీ కానీ, తండ్రి పేరు మీద ఉన్న ప్రాపర్టీ కానీ ఇక్కడ అమ్మితే ఈ మనీ, చాలా మంది ఎడ్యుకేషన్ కానీ వెళ్తారు కదా, వాళ్ళకి ఇక్కడ నుంచి మనీ అక్కడికి తీసుకెళ్ళటము కష్టంగా ఉంది. అది ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము? చెయ్యొచ్చా లేదా? అసలు ఏంటి రూల్స్? ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అన్నప్పుడు లీగల్ గానే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అటు ఇష్యూ ఉండదు. సమ్ డాలర్స్ అని చెప్పి ప్రిస్క్రైబ్ చేసి ఉంటుంది, సో ఆ డాలర్స్ వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇష్యూ లేదు. ఇక్కడ వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటని చెప్పి చూపించాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఫీజు కాకుండా రెడ్డి గారు ఏమైతుందంటే మంత్లీ ఎక్స్పెండిచర్, కొంతమంది యూకేలో ఉన్నప్పుడు నేను ఒక ఫ్యామిలీని కలిసానమాట. ఇండియాలో అపార్ట్మెంట్ ఉంది, కార్ ఉంది, మంచిగా లైఫ్ ఉంది, కానీ ఇంకా ఆశ కదా, ఇంకా డబ్బు సంపాదించాలని ఉన్న ఉద్యోగం వదిలేసి, ఇల్లు అమ్మేసి, కార్ అమ్మేసి, పిల్లం బిడ్డలతో స్టూడెంట్ లాగా యూకే వచ్చారు. చదువు అయిపోయింది, నెక్స్ట్ జాబ్ రాలేదు, ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? పోషించాలి కదా. సో ఇక్కడ నుంచి కొంచెం కొంచెం అమౌంట్ అక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు? ఆయన ఓన్ ట్యాక్స్ పెయిడ్ మనీనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ చేసుకోవచ్చా? ఇది తెలియదు అనుకుంటా. చాలా మంది అన్నెసరిగా ఇబ్బంది పడుతున్నారు. మేము మీకు రూపీస్ ఇస్తాము, మీరు నాకు డాలర్స్ ఇస్తారా, పౌండ్స్ ఇస్తారా అని ఎందుకు ఎంత కష్టపడుతున్నారు? ఇఫ్ ఇట్ ఈస్ లీగల్, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడున్న ఈ స్పీడ్ జనరేషన్ లో వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్ గా అమౌంట్ కావాల్సి ఉంటుంది. సో వీళ్ళు బ్యాంక్ వెళ్ళి అప్రోచ్ అయ్యి ఈ డాక్యుమెంట్ సబ్మిషన్ ఇదంతా హెడేక్ మాకు ఎందుకని చెప్పేసి ప్రైవేట్ పార్టీస్ అప్రోచ్ అవుతున్నారు. సో ఆ ప్రైవేట్ పార్టీస్ తో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అనవసరంగా కమిషన్ ఇస్తారు మీరు ప్రైవేట్ పార్టీస్. దానికి ఏమైనా మీరు హెల్ప్ చేస్తారా మీ దగ్గరకు అప్రోచ్ అయితే? చేస్తాం. సిఏ సర్టిఫికేషన్స్ ఉంటాయి, సో ఆ సర్టిఫికేషన్ అవి ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అబ్రాడ్ లో చదువుకుంటున్న ఫ్యామిలీస్ తో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. మీకు తెలుసో తెలీదో కానీ ఇక్కడున్న రూపీస్ వాళ్ళ మనీయే, వాళ్ళు ట్యాక్స్ కట్టిని లీగల్ గా సంపాదించుకున్న మనీనే ఇక్కడిది అక్కడికి పంపించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. దానికి అది ఈజీగా చేసుకోవచ్చు, అడ్డదారులు తొక్కనవసరం లేదు అని మనకు తెలుస్తుంది అనమాట ఈరోజు. ఇంకొక అడిషన్ సార్, ఇప్పుడు పేరెంట్స్ ప్రాపర్టీ ఏదైనా సెల్ చేసేసారు అనుకోండి, డబ్బులు వచ్చాయి ప్రాపర్టీ మీద, ఆ ప్రాపర్టీని మేము అక్కడికి యూకేకో, యుఎస్కో, ఏయుకో పంపించాలి, చిల్డ్రన్స్ కి పంపొచ్చు. ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ అని చెప్పి చూపించేసి పంపించవచ్చు, వాళ్ళకి గిఫ్ట్ కింద పంపొచ్చు. గిఫ్ట్ కింద పంపించవచ్చు అంటే ఫాదర్ అకౌంట్ నుంచి వెళ్ళాలి అది, అంతేగా? ఇల్లు ఎవరి మీద ప్రాపర్టీ సేల్ చేస్తారో వాళ్ళ ఫాదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ సేల్ చేసాము, దీని అగెనిస్ట్ గా అమౌంట్ వచ్చింది, ఈ అమౌంట్ మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఓకే. నా ప్రాపర్టీ, నా పేరు మీద ఉన్న ప్రాపర్టీ నేను ఇక్కడ సెల్ చేసుకుంటే నేను నా బ్యాంక్ అకౌంట్ కి నేను పంపించుకోవచ్చు? అక్కడ పంపించుకోవచ్చు, అఫీషియల్ గా పంపించుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు టీడీఎస్ కట్ చేస్తారు. ఇక్కడ ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు ఏంటంటే ఎంటైర్ ప్రాపర్టీ మీద జనరల్ గా వచ్చేసి ఇక్కడ ప్రాపర్టీ సేల్ చేస్తే మోర్ దాన్ 50 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ సేల్ జరిగితే అపార్ట్మెంట్ కానీ, ఓపెన్ ప్లేస్ కానీ, బిల్డింగ్ కానీ ఇలాంటివి 1% టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ కేసుకు వచ్చేసరికి ఇఫ్ సెల్లర్ ఇస్ ఎన్ఆర్ఐ దెన్ 12.5% హ్యాస్ టు బి డిడక్టెడ్. అయ్యో, సో అది మా డాడీకి ఇచ్చి మా డాడీ సిద్ధమించా, దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టాలేమో కదా. తనైనా అమౌంట్ మీకు పంపాలి కదా మళ్ళీ. కానీ అప్పుడు తను లోకల్ అవుతారు కదా, మాట్లాడకూడదు. ఇది చెప్తే అది కట్ చేసుకుంటా. ఆలోచించాల్సిన విషయం. రిజిస్ట్రేషన్ చేయాలి మీ ఫాదర్. చేయాల్సిందేనా?
దానికి అయిపోయాయి, అది ఇది సరిపోయాయి. గిఫ్ట్ లీడ్ చేసి సేల్ లీడ్ చేసి తను ఇక్కడ అంటే దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఆ ప్రాపర్టీ అంటే 12.5% డైరెక్ట్ కట్ చేస్తారు కదా, అది కట్ చేయకుండానే ఇప్పుడు మనకి ఏదైతే ట్యాక్స్ వచ్చిందో ఆ ట్యాక్స్ మాత్రమే అసిస్టింగ్ ఆఫీసర్కి ముందు రిక్వెస్ట్ పెట్టేసి ఆ అమౌంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ మనం వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మార్గాలు అయితే ఉన్నాయి, లీగల్ గా కూడా గవర్నమెంట్ మనకి చాలా సడలింపులు ఇచ్చింది. ఎగ్జామ్షన్స్, సడలింపులు ఇస్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ వర్డ్, చాలా సడలింపులు ఇచ్చింది. కానీ మనకి ఏంటంటే రైట్ పర్సన్ తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, కంగారు పడిపోతాం. సో అందుకనే మీకు పరిచయం చేస్తున్నాను నా యోగా ఫ్రెండ్ ని, ఆడిటర్ ని. సో కాంటాక్ట్ సో అవ్వచ్చు. క్యాపిటల్ గెయిన్స్ అనేది 12.5% పే చేయకుండా కూడా ప్రాపర్టీ సేల్ చేసిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ కొన్ని మనం ముందుగానే అసిస్టింగ్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసుకొని చేయాల్సింది ఉంటుంది. ఏదో ప్రొసీజర్ అయితే ఉందండి, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొసీజరల్ హెడేక్స్ నాకు వద్దు అనుకుంటే మనకు ఒక ఆడిటర్ అయితే తెలియాలి. నైస్, బాగుంది. మా ఎన్ఆర్ఐస్ కి లోన్లు ఇస్తారా ఇక్కడ? ఏం లోను అంటే పర్సనల్ లోన్ అయినా, బిజినెస్ పెట్టాలనుకుంటే ఇంకొకరితో కలిసి, ఈ 2 రకాల లోన్స్ ఇక్కడ కుదురుతుందా తీసుకోవడానికి? ప్రాపర్టీ ఏదైనా ఇక్కడ ఇండియాలో బిల్డింగ్ ఆర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకొని ఇక్కడ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ప్రాపర్టీ కోసం అక్కడ ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ చూసి లోన్ ఇస్తారు. ఎస్. ఓకే. బిజినెస్ కోసం అయితే? బిజినెస్ కోసం కూడా ఇస్తారు. ఓకే. యూకేలో, ఐ మీన్ యుఎస్ లో అలా బిజినెస్ చేయడానికి ఇక్కడ లోన్ ఇస్తారా? ఇయ్యరు కదా? ఇవ్వరు కదా, ఎందుకంటే అసెస్మెంట్ ఏదో చేయాల్సి వస్తుంది. అంటే బిజినెస్ అక్కడ ఉంటుంది కదా, కంట్రోల్ ఇక్కడ ఉండదు. అచ్చా, జప్తు చేయడానికి కంట్రోల్ ఉండదా? ఓకే, అందుకని ఇవ్వరు. ఓకే అండి. పర్సనల్ లోన్స్ తీసుకోవాలి అంటే ఎన్ఆర్ఐస్ కనే కాదు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా, చూస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా వాళ్ళ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటారు, కానీ డబ్బు సహాయం అందరికీ ఎంకరేజింగ్ పార్ట్నర్స్, ఎంకరేజింగ్ ఫ్యామిలీ ఉండదు. సో వాళ్ళకి ఎలాంటి లోన్స్ అయితే ఇక్కడ ఏర్పడతాయి గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ నుంచి ముద్రా లోన్స్ అని చెప్పేసి అన్సెక్యూర్డ్ లోన్స్ ఇస్తా ఉంది. అన్సెక్యూర్డ్ ముద్రా లోన్స్. ఓకే. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ఎంటర్ప్రెన్యూర్స్ కు, మహిళలు అయితే కానీ, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అయితే కానీ, కమ్యూనిటీ బేస్డ్ కూడా ఉన్నాయి. నార్మల్గా ఓసీ, బీసీ, ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ కి లోన్స్ ఉన్నాయి మహిళలు. అన్సెక్యూర్డ్ అంటే ఏంటండి? అంటే దానికి సెక్యూరిటీ ఉండదు, ఎవరు సంతకం అవసరం లేదంటారా? అలా అని కాదు. ఇప్పుడు మీరు వెహికల్ కొంటున్నారు, కార్ అనేది ఒక అసెట్, రేపు ఏదైనా మీరు పే చేయలేదు, కార్ తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ప్రాపర్టీ ఉంది, దీనిపైన లోన్ ఇస్తారు, ఇది సెక్యూర్డ్. సో ఇవి ఏదైతే ఇప్పుడు అదే మీరు బిజినెస్ లోన్ అనుకోండి, అక్కడ మనం ఏ సెక్యూరిటీ ఏమి ఇస్తున్నాము. ఓకే. సో ఇప్పుడు బుటిక్ పెట్టుకోవాలనుకున్నారు ఒకరు, ఆ బుటిక్ కి ఒక 5 లక్షలు అవసరం అనుకుందాము. 5 లక్షల లోన్ నేను అప్లై చేస్తే నాకు ఎంత రావచ్చు, నేను ఎంత సమకూర్చుకోవాలి, దానికి ఏమైనా గ్యారంటీ కావాలా? షార్ట్ గా మీరైతే 25% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. 5 లక్షలు రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్స్ ఫండ్ చేస్తాయా? ముద్రా లోన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. ఎంఎస్ఎంఈ సెక్టార్ ను ప్రమోట్ చేసే ఇంటెన్షన్ తో ఈ ముద్రా లోన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఎక్కువగా ఈ ముద్రా లోన్స్ కి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు మహిళలే ఉన్నారా? అలా అని కాదు, ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ముద్రా లోన్స్ సపోర్ట్ గా ఉంటాయి. అయితే ఇది బ్యాంక్ మీద డిస్క్రిషనరీ పవర్ బేస్ చేసుకొని ఉంటుంది. సో అన్ని బ్యాంక్స్ ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. అవును, ఎందుకంటే ఎక్కువ ఈ ముద్రా లోన్స్ అన్ని ఎన్పిఎస్ కావడం వల్ల బ్యాంక్స్ లోన్స్ ఆఫర్ చేయడానికి భయపడతా ఉన్నాయి. ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అంటే తీసుకున్న అమౌంట్ ఇప్పుడు ఈఎంఐ వచ్చిన తర్వాత 90 days కూడా పే చేయకపోతే ఆ లోన్ అకౌంట్ అనేది ఎన్పిఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత ఆ ఎన్పిఏ అకౌంట్ కి వెళ్తే బ్యాంక్ ఆ అమౌంట్ అనేది అసెట్ కింద రికగ్నైజ్ చేయడానికి ఉండదు, లాస్ అవుతుంది. సో బ్యాంక్ నష్టపోతుంది, బ్యాంక్ లాస్ అవుతుంది. బ్యాంకింగ్ నామ్స్ ప్రకారం అసెట్ కింద రికగ్నైజ్ చేయడానికి ఉండదు. ఓకే. సో కొంచెం ఇప్పుడు 5 లక్షలు లోన్ కావాలి అంటే, ఒక ఆడపిల్ల ఇంట్లో బొటిక్ స్టార్ట్ చేయాలి, చీరల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ముద్రా లోన్ కాకుండా మామూలు లోన్ ఒకటి తీసుకోవాలి అనుకుంటే తను ఏమి ప్రొవైడ్ చేస్తే, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అది ఇవ్వలేదు, తన మీద ఎంత ఆస్తులు ఉంటాయండి? ఒక ఆడపిల్ల మీద ఎంత ఆస్తులు పెడుతున్నారు ఈ కాలంలో? పెడుతున్నారు మేడం, చాలానే.
నైస్ టు హియర్ దట్. 2025లో ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఒక అమ్మాయి చూస్తున్న ఒక హౌస్ వైఫ్, ఇండియాలో ఉన్న ఒక అమ్మాయి తనకి లోన్ కావాలి అంటే తను ఏం తీసుకొని వస్తే తనకు కనీసం ఒక మినిమం అమౌంట్ ఆఫ్ లోన్ ప్రొవైడ్ చేయగలుగుతారు మీరు మీ గైడెన్స్ ద్వారా? ఒక 25 to 30% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే గవర్నమెంట్ CGTMSE స్కీమ్ అని చెప్పేసి ఉంది. సో ప్రాపర్టీ ఏదైనా సెక్యూరిటీ ఇవ్వకుండానే ఇప్పుడు సపోజ్ మీరు జిమ్ లేదంటే మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీరు సెటప్ చేయాలి అనుకుంటే మీ ప్రాజెక్ట్ కాస్ట్ బేస్ చేసుకొని మీరు దాంట్లో 25% ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిమైనింగ్ ఫండింగ్ CGTMSE స్కీమ్ కింద మీరు వేరే ప్రాపర్టీ సెక్యూరిటీ ఇవ్వకుండా ఈ మెషినరీ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో వీటిని బేస్ చేసుకొని మీకు ఫండింగ్ చేస్తాం. ఆ మనీ అంతా శాంక్షన్ కావడానికి ఎంత టైం పట్టొచ్చు? బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో ఆ హెడేక్స్ మీరు డీల్ చేస్తారా? చేస్తాం. ఓకే, ట్రైనింగ్ ఏమైనా ఇప్పిస్తారా మీరు? ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్స్ కి ఏదైనా ట్రైనింగ్ ఇప్పిస్తారా ఇండియాలో ఉన్న వాళ్ళకి? ఇప్పిస్తాం. ఇప్పుడు పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం అయితే ఉంటుంది ఆడవాళ్ళకి. ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మీరు ఎలా ఎంకరేజ్ చేయగలుగుతారు మీ సైడ్ నుంచి? వాళ్ళు ఏ ఏరియాలో ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనే దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాటికి కూడా స్కీమ్స్ ఇచ్చింది. ఆ స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ అని చెప్పేసి వాటిలో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఓన్ గా దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. ఓకే అండి. సో ఏదైనా NGOs ఉన్నాయా దీంట్లో హెల్ప్ చేయడానికి? సో కుట్టు మిషన్స్ కానీ, బుటిక్స్ కానీ, ఇంకా ఏమైనా కానీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ వాటిలో మీరు రెఫర్ చేస్తారు? కంప్యూటర్ ట్రైనింగ్ స్కిల్స్ కానీ, వీడియో ఎడిటింగ్, అవి కూడా నేర్పిస్తారా? ఈ-కామర్స్. సో బేసిక్ ఫీ ఏదో ఉంటుందేమో కదా? ఏం లేదు, ఫ్రీ ఫ్రీ అంటండి. బస్సులు కూడా ఫ్రీ ఉన్నాయి, ఇక్కడ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఉంది. ఇంకా ఖాళీగా ఇంట్లో కూర్చొని అంటే మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఎరాడికేట్ చేసే దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఈ స్కీమ్స్ తీసుకొని వచ్చింది. గుడ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ప్యాషన్ ఉండాలే కానీ మార్గాలు అయితే గవర్నమెంట్ చాలా ఓపెన్ చేసింది. ఫ్రీ బస్ ఉంది కదా, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా వీళ్ళు. అండ్ మీరు చిన్న కమెంట్ కింద పెడితే నేను ఓబుల్ రెడ్డి గారిని కమెంట్స్కి రిప్లై ఇవ్వమని అడుగుతాను. సో ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టండి, ఆయనతో రిప్లై ఇప్పించే పూచి నాది. యోగా టైంలో నస పెట్టించి అయినా సరే మీకు నేను రెస్పాన్సెస్ ఇప్పిస్తాను, మీరు రిప్లైస్ పెట్టండి. అట్ ద సేమ్ టైం ఓబుల్ రెడ్డి గారి నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది ఓపెన్ చేసి చూస్తే మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు. తనకి పెద్ద టీం ఉందన్నమాట, ఇక్కడ మందికి హెల్ప్ చేస్తున్నారు, చాలా మంది బాగుపడుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను. పెద్ద టీం ఉంది, సో మీకు చాలా సహాయం అయితే జరుగుతుంది. సో NRIs ఆడిటింగ్ వర్క్ కానీ ఆర్ లోకల్లో ఉన్న వాళ్ళు మీరు ప్యాషనేట్గా ఉంటే, మీకు కావాల్సిన ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఓబుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఒప్పుకున్నారు, ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు. వీడియో హిట్ చేయండి, షేర్ చేయండి. తర్వాత ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ కనక మహాలక్ష్మి.